హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వెల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వాళ్ళు ఆడుతున్నారు కోల్కతా నైట్ రైడర్స్తో. అండ్ ఇది రాయ్పూర్లో ఈ మ్యాచ్ జరుగుతోంది. అండ్ ఆర్సీబీ విల్ బి థింకింగ్ ఇక్కడ గెలిచేస్తే కనుక వాళ్ళు కూడా టాప్కి వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా ప్లే ఆఫ్ స్పాట్లో ఆల్మోస్ట్ ఖరారు చేసుకోవచ్చు. అండ్ ప్రాబబ్లీ మైట్ జస్ట్ ఎలిమినేట్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ ఆర్ స్టిల్ దేర్. వాళ్ళు ఇంకా ఉన్నారు. అన్ని మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్కి వెళ్తారు. ఒక మ్యాచ్ ఓడిపోయినా 15 పాయింట్కి వెళ్తారు. స్టిల్ మ్యాథమెటికల్ పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ వాళ్ళకి ఇది బిగ్ హర్డిల్ అగేన్స్ట్ ఆర్సీబీ. బాగా ఆడడం ఆర్సీబీ కూడా ఒక రకంగా హర్డిల్ అనే చెప్పుకోవాలి. దీని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. లాస్ట్ టైం రాయ్పూర్లో గేమ్ జరిగినప్పుడు వేరే లెవెల్ గేమ్ జరిగింది. ముంబై ఇండియన్స్ మీద ఆర్సీబీ గెలిచారు. అండ్ ఆ గెలుపు అనేది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది పాయింట్స్ టేబుల్ పరంగా ఆర్సీబీకి. నో అగేన్స్ట్ కేకేఆర్ ఒకవేళ అలాంటి పిచ్ వచ్చింది అంటే కనుక కేకేఆర్ ఆర్ డబ్ల్యూ డేంజరస్. వాళ్ళ దగ్గర నరేన్ ఉన్నాడు. వరుణ్ ఆడకపోవచ్చు ఎందుకంటే లెఫ్ట్ ఫుట్ ఇంజరీ అయింది. అండ్ మనకు విజువల్ బయటకు వచ్చింది ఎక్కడైతే కొంచెం క్రచెస్ అంటే కరబట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అండ్ షేన్ వాట్సన్ కూడా చెప్పాడు దట్ వీఆర్ స్టిల్ అన్సర్టన్ అబౌట్ హిస్ అవైలబిలిటీ అని చెప్పేసి, అబౌట్ హిస్ ప్రెజెన్స్ అని. సో వరుణ్ లేడని అనుకుందాం, విచ్ ఇస్ అ బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి ఆర్సీబీకి. ఎందుకంటే వరుణ్ కూడా మంచి ఫామ్లోకి వచ్చి బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఇటువంటి పిచ్ కొంచెం వామ్ వెదరు, డ్రై వెదరు, కొంచెం ఆగొచ్చే పిచ్ అంటే ఇద్దరికిద్దరు బాగా బౌలింగ్ చేసేవాళ్ళు. సో వరుణ్ లేకపోతే ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కోవాల్సిన బాధ్యత పరిస్థితి కనిపిస్తోంది. వేరు ఫాస్టర్ బౌలర్స్తోనే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచ్ ఈజ్ వేర్ ఆర్సీబీ అనుకుంటారు చలో ఫైన్, వరుణ్ ఉన్నా కూడా ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్, వాళ్ళకున్న టీమ్ బ్యాలెన్స్ అలాంటిది. బట్ వరుణ్ లేకపోవడంతో ఆర్సీబీ అనుకుంటారు ఇక్కడ ఈజీగా గట్టెక్కేయచ్చు, దాటేయచ్చు. ఇది హర్డిల్ అవ్వకపోవచ్చు, హర్డిల్ ఉన్నా కూడా దాటేస్తామని కాన్ఫిడెన్స్తో ఉంటారు. కేకేఆర్కి ఇంకోటి ఏంటంటే దే షుడ్ విన్ ఎవ్రీ మ్యాచ్ కాబట్టి వాళ్ళ మీద ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ యూ లుక్ అట్ ఆర్సీబీ, దే హ్యావ్ టు ప్లే పంజాబ్ కింగ్స్, దే హ్యావ్ టు ప్లే సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడే మ్యాచ్ కల్లా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యూచర్ అంటూ కూడా అర్థమైపోతుంది. అది వాళ్ళకి మస్ట్ విన్ గేమా లేకపోతే 16th సేఫ్గా ఉందని తెలిసిపోతుంది. ఆర్సీబీ పంజాబ్తో ఆడాల్సిన పని ఉంది. పంజాబ్తో ఆడాల్సిన పని ఏంటి, అక్కడ ఏం జరగబోతుంది. ఇప్పుడు పంజాబ్ నిజంగా కెన్ దే కమప్ టు ద టాపా లేకపోతే కనుక ఇలాగే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతారని ఆ గేమ్స్ తర్వాత ఉన్నాయి. ఆ గేమ్ ఆలోచన డెఫినెట్లీ ఆయా గేమ్స్లో మెంటల్ ప్రెషర్ రాకుండా ఉండాలంటే ఈ గేమ్ గెలవాలి. ఈ గేమ్ గెలవాలంటే ఏం చేయాలి? ఈ గేమ్ గెలవాలంటే వాళ్ళు ఇప్పటిదాకా చేస్తుంది కంటిన్యూ చేయాలి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? భువనేశ్వర్ కుమార్ అత్యద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అదే రీతిలో భువనేశ్వర్ కుమార్ ఇలాగే బౌలింగ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ ఫిన్ ఆలన్ వికెట్ తీసేసాడు అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది బ్యాటిల్ ఇస్ ఆల్రెడీ వన్. ఎందుకంటే ఫిన్ ఆలన్ మంచి ఫామ్లో ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్లో 100 కొట్టి వచ్చాడు. అండ్ ఆ పవర్ ప్లే పుష్ అనేది ఇస్తున్నాడు. ఈ కెన్ ప్లే రియలీ వెల్, ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడగలడు. సరే స్పిన్కి అగేన్స్గా దొరికే ప్రమాదం ఉంది కానీ ఫాస్ట్ బౌలింగ్ని మాత్రం చాలా బాగా కొడతాడు. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్కి అడ్డంగా అతను దొరకకుండా ఉన్నాడంటే కనుక కేకేఆర్ కెన్ గెట్ ఆఫ్ టు ఫ్లై. సో భువి వర్సెస్ ఫిన్ ఆలన్ అనేది ఫస్ట్ బ్యాటిల్. ఇక సెకండ్ బ్యాటిల్ మనం మాట్లాడుకుంటే వరుణ్ లేడు కాబట్టి నరేన్ మీద ఎక్స్ట్రా బాధ్యత ఉంటుంది. ఆ ఎక్స్ట్రా బాధ్యత ఉన్నప్పుడు నరేన్ ఏం చేయాలి? బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఏం చేయాలి? కేకేఆర్ బౌలింగ్లో అంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకవేళ ఫాస్టర్ బౌలర్ స్ట్రగుల్ అవుతున్నారు అనుకుంటే ఒకవేళ నరేన్ నిజంగానే పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి వస్తే విరాట్ కోహ్లీని అవుట్ చేయాలి. అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచెస్లో 2 డక్కులు. సో హీ విల్ డెఫినెట్లీ వాంట్ టు మేక్ అమెండ్స్ ఫర్ దోస్ 2 డక్స్. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నరేన్ వర్సెస్ విరాట్ కోహ్లీ బ్యాటిల్ అనేది వచ్చిందంటే అది కూడా ఆర్సీబీ యొక్క గమనాన్ని ఆ ప్రెషర్ పాయింట్స్ కూడా డిసైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక కార్తిక్ త్యాగి ఈస్ డూయింగ్ రియలీ వెల్ కేకేఆర్కి. అండ్ ఇక్కడ రొమారియో షెపర్డ్ సరైన రీతిలో ఆడట్లేదు. బట్ డెత్కి వచ్చేసరికి టిమ్ డేవిడ్ ఉన్నంత వరకు దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డేంజర్. ఎట్లా కొడతాడు, ఎవరిని కొడతాడు, ఏం బాగుతాడని చెప్పేసి. సో త్యాగి వర్సెస్ టిమ్ డేవిడ్ అనేది థర్డ్ బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు కేకేఆర్ టీం విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ బ్యాటింగ్ నిజంగా ఈజ్ ఇట్ ఇన్ ప్లేస్ అనే క్వశ్చన్ అడిగితే ద ఆన్సర్ ఇస్ నో. దానికి కారణం ఏంటంటే వాళ్ళు గెలిచిన మ్యాచ్లు చూడండి, దే వన్ బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్ సపోర్ట్. బ్యాటింగ్ ఇక సరే ఏదో కొట్టారు, కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు, అవకాశం దొరికింది, దే ప్లేడ్ వాళ్ళు అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ నిజంగా మాట్లాడుకోవాలంటే కనుక ఆ బ్యాటింగ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. రహానే స్టార్టెడ్ ఓకే, ఆ తర్వాత మళ్ళీ కింద పడిపోయాడు. అంక్రిష్ స్టార్టెడ్ వెల్, నో హీ నీడ్స్ టు గెట్ అమిట్స్ రన్స్. సో అంక్రిష్ మిడిల్ ఓవర్స్ ఎట్లా ఆడతాడని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒకవేళ వికెట్ తొందరగా పడిందంటే హేజల్ని భూవిని ఎట్లా ఆడతాడని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గ్రీన్ దగ్గర నుంచి కొన్ని స్టార్ట్స్ వస్తున్నాయి, దే వాంట్ అ బిగ్గర్ స్టార్ట్ ఫ్రమ్ గ్రీన్. పవల్ దగ్గర నుంచి కూడా అంతే, దే వాంట్ సమ్ ధమాకా ఫ్రమ్ పవల్. రింకు సింగ్ కొన్ని మ్యాచ్లు బాగా ఆడి టర్న్ అరౌండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో రింకు సింగ్ కొంచెం బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అనుకూల్ రాయ్ ఎంతవరకు బ్యాటింగ్ చేస్తాడో తెలియదు. మనీష్ని తీసుకొస్తారా, తేజస్వి దయ్యాన్ని తీసుకొస్తారు, మళ్ళీ రమన్దీప్ని తీసుకొస్తారు, ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలనే ఐడియా ఏంటనేది తెలియదు. సో ఇలా రకరకాల పాయింట్స్ అనేవి కేకేఆర్ మీద ఉన్నాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ ఏవి ఆర్సీబీ మీద లేవు. ఆర్సీబీకి ఉన్న ప్రెషర్ పాయింట్ మన జితేష్ 2 6లు కొట్టాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇస్ బ్యాక్. అండ్ జితేష్ ఇస్ కీపింగ్ బ్రిలియంట్లీ బాస్. సో జితేష్ని తీయాల్సిన అవసరం పెట్టించుకోకూడదు. బెథల్
మన మ్యాచ్లో ట్రికీ మ్యాచ్లో ఆడాడు కాబట్టి కొంచెం బ్రౌనీ పాయింట్స్ వస్తే అతనితో కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ దేర్ మేజర్ వర్రీ వాజ్ రొమారియో బౌలింగ్ వేసాడు, వికెట్లు తీసాడు, కొంతవరకు ఆ బౌలింగ్ అనేది కొంచెం టచ్లోకి వచ్చింది కానీ బట్ అగైన్ దట్ పిచ్ ఆల్సో అసిస్టెడ్, వేరే విషయం. బట్ బ్యాటింగ్లో మాత్రం రొమారియో స్ట్రగ్లింగ్ అండ్ ఐ థింక్ ఈ మ్యాచ్లో యూ కెన్ బ్రేక్ ద షాకిల్స్ అండ్ ఐ థింక్ దిల్ బ్యాక్ హిమ్ అని అనుకుంటూ ఉన్నా. లేదు అంటే కనుక వెంకయ్య అయ్యర్ వస్తాడు, బెత్తల కిందకి వెళ్తాడు, మరి ఆ కాల్ తీసుకుంటారా లేదా అనేది ఇట్స్ లెఫ్ట్ టు ఆర్సీబీ. బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక సుయష్ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి యూటిలైజేషన్ జరగట్లా. సో అండ్ అలాగే సుయష్ కూడా లాస్ట్ టైం వేసినంత ఒక స్పార్క్తో షైన్తో వేయట్లా. సో సుయష్ కూడా మెల్లగా హీ హాస్ టు కమ్ టు హిస్ బెస్ట్ అనే ఆలోచనలో ఆర్సీబీ కూడా ఉంటుంది. కృణాల్ పాండే మరి ఎంతవరకు రికవరీ అయ్యిందో తెలియదు. డొక్కలో పడింది బాల్, అక్కడ చాలా పెద్ద దెబ్బ తగిలింది అండ్ అలాగే క్రాంప్స్ కూడా వచ్చేసి సో రికవరీ అనేది ఈజ్ నాట్ ఈజీ. వాడు ఘాయలే ఇసలియే ఘాతకే. మన ధురంధర్ మళ్ళీ వచ్చి బౌలింగ్ చేయడానికి మావాడు లేకపోతే ఆర్సీబీ బ్యాలెన్స్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు, అది నిజం కూడా. సో కృణాల్ ఎంతవరకు రికవరీ అయ్యింది, కృణాల్ నిజంగా ఆడలేదంటే కనుక దే ఆర్ అ బౌలర్ షాట్ అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాట్. సో అటువంటి పరిస్థితుల్లో దే హ్యావ్ టు గెట్ ఇన్ వెంకీ. సో ఆ ఆలోచనలు ఆర్సీబీకి డెఫినెట్లీ ఉంటాయి. బట్ అదర్వైజ్ దే విల్ గో విత్ ద సెట్ టీమ్ అని అనుకుంటూ ఉన్నా. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారంటే దేర్ ఇస్ స్టిల్ రూమ్ ఫర్ దెమ్ టు పుట్ రొమారియో అండ్ డఫీ ఇన్ ది ఇంపాక్ట్స్. అండ్ ఒకవేళ బ్యాటింగ్ అక్కడ దాకా వెళ్ళలేదంటే గెట్ డఫీ రైట్. సో బట్ రొమారియో లాస్ట్ టైం బాగా బౌలింగ్ చేశాడు కదా, ఇంకొక లాజిక్ అది ఆపేయచ్చు. సో ఐ థింక్ సాల్ట్, బెతల్, తర్వాత పడికల్, పటిదార్ వీళ్ళిద్దరు చాలా కీ. అండ్ దెన్ యూ హ్యావ్ డేవిడ్, జితేష్, కృణాల్, రొమారియో, హేజల్, భూవి, సుయష్ అండ్ రసిక్ సలందార్. అలా ఇందాక చెప్పిన చేంజెస్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కేకేఆర్ బౌలింగ్లో దెర్ ఇస్ అ బిగ్ డెంట్ ఇప్పుడు వరుణ్ లేకపోతే. వైభవ్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్, సరేనా. తర్వాత త్యాగి బాగానే వేస్తున్నాడు అండ్ దెన్ యూ హ్యావ్ నరేన్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అనుకూల్ రాయ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. దెర్ ఇస్ సంథింగ్ ఫ్రమ్ క్యామరన్ గ్రీన్ దట్ ఈస్ కమింగ్ ఇన్, బట్ ఇంకొక బౌలర్ కావాలి వాళ్ళకి. సో కేకేఆర్కి ఏంటి అంటే కనుక దే వర్ గెట్టింగ్ 12 గుడ్ ఓవర్స్ ఫ్రమ్ త్యాగి, వరుణ్ అండ్ నరేన్. ఆ తర్వాత మీకు క్యామరన్ గ్రీను, అనుకూల్ రాయ్ అండ్ వైభవ్ కలిపి మిగతా 8 ఓవర్లు డ్యూటీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరుణ్ లేకపోవడంతో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? విల్ దే సే ఓకే ఫైన్ విల్ గో టు నవదీప్ సైని అగైన్, లేదంటే సౌరవ్ దూబే ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తారా, లేదంటే రమన్దీప్, అనుకూల్ అండ్ అలాగే క్యామరన్ గ్రీన్ 8 ఓవర్స్ రిస్క్ తీసుకుంటారా? నో, దిస్ ఇస్ ఎ బిగ్ రిస్క్. సో ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది. మరి ఏమన్నా మనవాడు రెడీ అయిపోయాడంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, లేదంటే కనుక ఇట్ ఈస్ ఎ ట్రికీ సిచ్యువేషన్ ఫర్ కేకేఆర్. సో అజింక్య రహానే, ఫినాలన్, అంకుష్ రఘువంశీ, క్యామరన్ గ్రీన్, రోహమన్ పవల్, రింకు సింగ్, అనుకూల్ రాయ్ బాగానే ఉంది బ్యాటింగ్, నిజంగా సెట్గా అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు నరేన్ ఎయిట్ అతను కూడా బాగానే హిట్ చేయగలడు ఒకవేళ ఇన్ ది ఆర్క్ అంటే, బట్ భూవికి అగేన్స్ కొంచెం కష్టమే. ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ వైభవ్, త్యాగి ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇక్కడ? విల్ దే గెట్ ఎ ఫాస్ట్ బాల్? నవదీప్ సైని తెస్తారు, ప్రాబ్లీ తీసుకొని రావచ్చు, సౌరవ్ దూబేని తీసుకొని రావచ్చు, మనీష్ పాండే కానీ రమన్దీప్ని కానీ లోపల పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఆ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్కి. సో ఈ సెటప్తో మనం మాట్లాడుకుంటే కనుక కేకేఆర్ ఈజ్ అన్సర్టన్. సో అన్సర్టనిటీ ఉన్న టీమ్ వెన్ ఇట్ ఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది టాప్ టీమ్స్ ఇన్ ది ఐపీఎల్, డెఫినెట్లీ ఆ ప్రెషర్ అనేది కేకేఆర్ మీద ఉంటుంది. పైగా ఇట్స్ అ మస్ట్ విన్ కైండ్ ఆఫ్ గేమ్, నథింగ్ టు లూజ్ సిచ్యువేషన్ కూడా కాదు వాళ్ళకి. పోయిందంటే పోయిందనే సిచ్యువేషన్ లేదు. లాస్ట్ 4 మ్యాచ్లు గెలుచుకొని వచ్చి దే ఆర్ హ్యావింగ్ ఎ హోప్ నౌ. ఒక టర్న్ అరౌండ్ హోప్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. సో ఆ హోప్ ఉన్నప్పుడల్లా కూడా దేర్ ఇస్ సంథింగ్ టు లూజ్ అనే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ మీద కనుక ఆర్సీబీ కొట్టగలిగిందంటే ప్రాబబ్లీ 1 సైడ్ గేమ్ కూడా అవ్వచ్చు వాళ్ళు. బట్ ఒకవేళ ఆ ప్రెషర్ మీద ఆర్సీబీ కొట్టలేదంటే కనుక మళ్ళీ యూ కెన్ హ్యావ్ అ వెరీ నైస్ నీట్ లాస్ట్ బాల్ థ్రిల్లర్ దాకా కూడా గేమ్ వెళ్ళొచ్చు. బట్ ఐ విల్ స్టిల్ సే ఆర్సీబీ ఈస్ స్లైట్లీ ఫేవరెట్స్ ఇన్ దిస్ గేమ్, బట్ టు నెక్స్ట్ లార్జ్లీ ఫేవరెట్స్ అనే చెప్పాలి ఈ గేమ్లో. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అనేది. ఐ థింక్ ఆర్సీబీ గెలవడంతో కేకేఆర్ రిసర్జెన్స్ అనేది కూడా ఆగిపోతుంది. సో కేకేఆర్ గురించి టీమ్స్ లైక్ ఆర్ఆర్ ఆర్ టీమ్స్ లైక్ ఎస్ఆర్హెచ్, టీమ్స్ లైక్ పంజాబ్ కింగ్స్ నీడ్ నాట్ వరీ, వాళ్ళు ఎట్లా వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు పైకి అని చెప్పేసి. అండ్ జీటీ ఆర్ ఎస్ఆర్హెచ్ ఆర్ వీళ్ళు మైట్ జస్ట్ వాంట్ కేకేఆర్ విన్ ఫర్ దిస్ మ్యాచ్, ఆ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నారు. బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో.